ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. గురువారం తెల్లవారుజామున నగరం ఇంకా నిద్ర లేవకముందే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కుండపోత వర్షం ముంచెత్తింది. కేవలం కొన్ని గంటల వర్షానికే రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఐకానిక్ బిల్డింగులు, వీధులు చెరువులుగా మారిపోయాయి. పార్క్ చేసిన బైకుల వరద ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. కాళ్ళు నీట మునిగిపోతున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇది కేవలం ఢిల్లీ కథ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వరుణ దేవుడు ఉగ్రరూపం దాల్చాడు. ఒకవైపు కేరళ వయనాడు విషాదం, మరోవైపు జమ్మూలో ఆకస్మిక వరదలు, మహారాష్ట్ర, గుజరాత్లలో ప్రాణ నష్టం. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నగరంలోని ప్రతి ప్రాంతాన్ని కుమ్మేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వాన కారణంగా ఎప్పుడూ రద్దీగా ఉండే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పరిసరాలు, మునిర్కా లాంటి కీలక ప్రాంతాలు చెరువులుగా మారిపోయాయి. రోడ్లపై డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వాహనదారులు మోకాళ్లలోతు నీటిలో నరకం చూస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే కొన్ని గంటల్లో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో విజువల్స్ చూస్తుంటే గుండె జల్లుమంటుంది. ఆఫీసులకు, పనులకు వెళ్లాల్సిన సామాన్యుల బతుకులు రోడ్డున పడ్డాయి. మోకాల్లోతు, కొన్ని చోట్ల నడుములోతు నీరు చేరడంతో వందలాది బైకులు రోడ్ల పక్కనే ఆగిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న లోతట్టు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండర్ పాస్లలో నీరు నిలిచిపోవడంతో కార్లు సగానికి పైగా మునిగిపోయాయి. దీనివల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు ఇంచు కూడా కదలకుండా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి మోటార్ల ద్వారా నీటిని తోడిస్తున్నా వర్షం ఏకధాటిగా పడుతుండటంతో ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక్క ఉత్తర భారతదేశమే కాదు, దేశవ్యాప్తంగా కూడా వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. మంగళవారం కేరళలోని వయనాడులో కొండ చర్యలు, శిథిలాలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘోర విషయం ఇంకా కళ్ల ముందే కదులుతుంది. అటు జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు ఉగ్రరూపం దాల్చాయి. గుజరాత్, మహారాష్ట్రలో కూడా భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. దేశంలో నెలకొన్న ఈ ఎమర్జెన్సీ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. దేశవ్యాప్త వర్షాల పరిస్థితిపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీగా నష్టపోయిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా స్వయంగా ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని, అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే పరిస్థితి ఇంకా కొన్ని రోజుల పాటు ఇలాగే ఉండేలా కనిపిస్తోంది. అందుకే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు స్థానిక యంత్రాంగాలు ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిన చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. కరెంట్ షాక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప వృద్ధులు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. వరద సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి ఆధునిక నగరమైనా మోకరిల్లాల్సిందే అనడానికి దేశ రాజధాని ఢిల్లీ అప్డేట్సే నిదర్శనం. ఒకవైపు ఎండలతో అల్లాడిన జనానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించినా ఈ రేంజ్ బీభత్సం మాత్రం ఊహించనిది.